కథాయాత్రలో చేదుకట్టు చాగంటి ప్రసాద్ గారి కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. ఇంకా పనిలో చేరిన సావిత్రి మాట తీరు చూసిన రేవతి దీనికి ఎంత తెలివో బొగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యపోయింది. ఆమె తెలివైన మాటల వెనుక జీవితాన్ని తీర్చిదిద్దుకునే ధ్యాస తప్ప మరో ఆలోచన కనబడలేదు రేవతికి. పనిలో చలాకీతనం, శ్రద్ధ చూసి ముచ్చట వేసింది. కోనసీమలో ఒక పల్లెటూరు నుండి హైదరాబాద్ అపార్ట్మెంట్ కాపలా పనికి మొగుడు సూరిబాబుని తీసుకుని రావడమే తరువాయి ఫ్లాట్స్ అన్నీ తిరిగి తనని పనిలో పెట్టుకోమని కోరింది సావిత్రి. అశోక పౌడర్ ముఖానికి రాసుకుని ముప్పేట కొబ్బరికాయలా ఉన్న తలకు కొబ్బరి నూనె పాముకుని తలలో మందార పువ్వు పెట్టుకొని నుదుట సన్నని తిలకం దిద్దుకుని పొట్టిగా సన్నగా శుభ్రంగా ఉన్న సావిత్రి మొదటి చూపులోనే నచ్చేసింది రేవతికి. చక్కని గాలి, బోల్డ్ నీళ్లు, పచ్చని వరిచేలతో కోనసీమ బావుంటుంది కదే, అక్కడే సుఖంగా ఉండక సామాన్యుడు బతకలేని మహానగరానికి ఎందుకొచ్చావు అడిగింది ఆరాగా. మా ఊళ్ళో పనులే ఉండడం లేదమ్మా, ఈ మధ్య పొలం పనులు కూడా బాగా తగ్గిపోయాయి. సేలన్నీ రొయ్యల చెరువులు అవడంతో చాలా కట్టంగా ఉంది పని దొరకడం. దానికి తోడు మా ఓడు బద్దకస్తుడు, అన్నీ ఒళ్ళోకి వచ్చి వాలాలనుకుంటాడు. మగాడని గోరోజనం. మా ఊళ్ళో ఉంటే కట్టబడి కూడబెట్టిన డబ్బులతో తాగడం తిరగడం తప్ప పిల్లల ఆలనా పాలన చూడడం లేదు. దొరికిన ఈ కాపలా పనిన జాగ్రత్తగా చేసుకోమని బతిమాలి ఇక్కడికి లాక్కొచ్చాను. పిల్లలను కూడా చక్కని బళ్ళో వేయొచ్చు కదమ్మా, మంచి భవిష్యత్తు ఊహిస్తూ చెప్పింది. అమ్మా చెల్లి కొడుతుందే అంటూ కీచులాడుకుంటూ ఏడుస్తున్న పిల్లల చేతుల్లో బిస్కెట్లు పెట్టి ఊరుకోబెట్టింది రేవతి. సావిత్రి రాకతో రేవతికి ఇంటి పని చాలా తగ్గింది. రోజు రేవతి ఆ చిరు కుటుంబం కోసం తమతో పాటే కాసిన బియ్యం పోసి అన్నంతో పాటు కాస్త కూర, పచ్చడి లాంటివి ఇవ్వడంతో రేవతి పట్ల సావిత్రి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. అపార్ట్మెంట్లో పనులన్నీ అయిపోయాక విశ్రాంతి తీసుకోకుండా ఏదో పని చేసి డబ్బులు సంపాదించడం అలవాటుగా మారింది సావిత్రికి. వయసున్నప్పుడే ఒళ్ళొంచి పని చేయాలి, 4 డబ్బులు కూడబెట్టుకోవాలే సావిత్రి. అమ్మ రాజేశ్వరి మాటలు ఆమె మస్తిష్కంలో ఇంకా సజీవంగా ఉన్నాయి. సావిత్రి పుట్టుక ఒక విషాదం. రాజేశ్వరి వయసులో ఉన్నప్పుడు ఆమె ఎంతగానో నమ్మిన మగాడు మోజు తీరిపోయాక తల్లిని పసిగుడ్డును ఉన్న సావిత్రిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఊళ్ళో బంధువులు ఎన్ని సూటిపోటి మాటలన్నా కన్న కూతుర్ని ఎంతో ధైర్యంతో పెంచిన తన తల్లి మనోబలమే సావిత్రికి ఆమె నుంచి వచ్చిన ఆస్తి. తనకంటే పెద్దదైన కూతురున్నవాడిని మారు మనవాడింది తల్లి. పెంపుడు తండ్రి ప్రేమ పొందకపోయినా సవతి అక్క, బావ ఆమెను బానే చూసుకోవడం కాస్త ఊరట. ఇద్దరు కూతుళ్లకు ఏదో రకంగా సాయపడవచ్చునని, వాళ్లకు భారం కాకూడదని నడి వయసులో కొయిటా వెళ్ళిన తల్లి మరి కాస్త ఆలంబన సావిత్రికి. ఇళ్లలో పనులన్నీ గబగబా అవగొట్టుకొని చాపరుచుకుని జనుముతో తయారు చేసిన పేపర్లతో 100 కవర్లు పూర్తి అయ్యాక వాటిని ఎండలో ఆరబెట్టి గదిలోకి వెళ్ళి గోధుమ పిండి, పెనం, స్టవ్వు, గిన్నెలు సర్దుకుంది. సాయంత్రం 4 గంటలయ్యింది. ఇంతలో స్కూల్ నుంచి పిల్లలు రావడంతో వాళ్ళకి స్నానాలు చేయిస్తాడేమోనని ఆశతో సూరిబాబు కేసు చూసింది. బయట కుర్చీలో దర్జాగా కూర్చుని ఆమె కేసు తల కూడా తిప్పకుండా మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు. పిల్లల్ని దగ్గరకు తీసుకుని తానం చేయిద్దారని కూడా లేదు. ఉసూరమంటూ వాళ్ళకి నీళ్లు పోసి ఉతికిన బట్టలు వేసి చేతుల్లో చిరుతిళ్ళు పెట్టింది. కాస్త చీకటి పడగానే గోధుమ పిండి సామాన్లు సంచిలో పెట్టుకుని కాలనీలో 4 రోడ్ల జంక్షన్ వద్దకు బయలుదేరడానికి సిద్ధం అయ్యింది. ఆమె వైపు తల కూడా తిప్పకుండా మొబైల్ చూసుకుంటున్న మొగుడిని చూడగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఎప్పుడు చూసినా దాన్ని అట్టుకుని ఆడుకోవడమేనా, కాంత సాయం చేయలేవా అని చేతిలోని ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నం చేసింది. ఆమెను పక్కకు తోసేసి, ఉండేహే ఆట మాయించి రంజుగా ఉంది, నీ పని నువ్వు చూసుకో, మధ్యలో అడ్డం రాకు, ఎన్నాళ్ళు ఈ చిన్న సితక పనులు చేస్తాం డబ్బుల కోసం, కొట్టేదేదో గట్టిగా కొట్టాలి అంటూ బెట్టింగ్ గేమ్స్లో దూరిపోయాడు. ఉసూరుమంటూ సంచిని మోసుకుని వెళ్లి 4 రోడ్ల జంక్షన్లో ఒక పక్కగా సామాను చేర్చి గోధుమ రొట్టెలు కాల్చి అమ్మడం మొదలుపెట్టింది. అలా రాత్రి 9 వరకు అమ్ముకుంది.
ఇంతలో సూరిబాబు నుంచి ఫోన్ రాగానే అయిపోయింది వత్తన్నా అంటూ అన్నీ సర్దుకుని ఇంటికి బయలుదేరింది. తనకున్న చిన్నపాటి తెలివితో చిరు సంపాదనకి చిన్న చిన్న మార్గాలు వెతకడం, ఎంత చిన్న ఆలోచన వచ్చినా దాన్ని అమలుపరచడం నిరంతరం చేసేదామె. పండగలు వస్తే వినాయక చవితికి మట్టి వినాయక బొమ్మలు, దీపావళికి మతాబులు చేసి అమ్ముకునేది. ఒకరోజు ఆమె చేసిన కవర్లు తీసుకెళ్ళడానికి వచ్చిన అతను, సాయిత్రి, మా సేటుకి వ్యాపారం మంచిగా లేదట, ఆయన దుకాణం బంద్ చేస్తుండు, ఇంకా కవర్లు వద్దుట, నీకు ఇవ్వాల్సిన పైసలు తీసుకో చేతిలో పెట్టి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. హఠాత్తుగా ఆధరువు పోవడం ఆమె చిన్న జీవితానికి తగిలిన పెద్ద దెబ్బ. దాన్ని తట్టుకునే లేపు మరో దెబ్బ ఆమె జీవనానికి మరింత గట్టిగా తగిలింది. రోడ్డు పక్కన రొట్టెలు అమ్ముకునే ప్రదేశంలో కంకర గుట్టలు పోసేశారు. అక్కడ ఆకాశ హర్మ్యం నిర్మాణం మొదలైంది. ఆమె ఆశల భవంతు కూలిపోయింది. ఎక్కడైనా ఖాళీ ఉన్న చోటు దొరికితే అమ్ముకుందామని తిరిగి తిరిగి ఎక్కడ దొరక్క దిగాలుగా ఇంటికి వచ్చి కూర్చుంది. సూరిబాబాను చూసి, అప్పుడే వచ్చేసావే, ఎంత గిరాకీ అయ్యింది ఇయాల ఎటకారంగా అన్నాడు నవ్వుతూ. రోడ్డు మీద కంకర పోశారనే విషయం తెలిసి కూడా చెప్పలేదని కోపంగా చూసింది అతనికేసి. అతను నిర్లక్ష్యంగా తల విసిరి కంచంలో అన్నం కలుపుకుంటూ పక్కనున్న మొబైల్ చూసుకుంటున్నాడు. నిద్రపోతున్న పిల్లల్ని లేపి అన్నాలు పెట్టే పనిలో పడింది సావిత్రి. మర్నాడు ఉదయం అన్యమనస్కంగా పనిచేస్తున్న సావిత్రిని గమనించిన రేవతి, ఏంటే ఇవాళ నీరసంగా ఉన్నావు, టీ తాగుతావా అడిగింది. చేస్తున్న 2 పనులు ప్రవాహానికి గండిపడిందని నిరాశగా చెప్పింది. అయ్యో బాధపడకు, నువ్వు తెలివైన దానివి, వేరే ఏదైనా దొరుకుతుందిలే, కష్టించి పనిచేసే వాళ్లకు ఏదో కొత్త దారి దొరుకుతూనే ఉంటుందిలే ఓదార్చింది. ఖాళీగా ఉండడం అంటే సావిత్రికి భయం. ఊళ్ళో ఏ పని చేయకుండా కాళ్ళదాకా వచ్చింది, నోటిదాకా రాకుండా పోతుందా అనే ధీమాతో బతికేస్తుండే చాలా మందిని చూస్తే చాలా భయం. కాళ్ళదాకా వచ్చేది హఠాత్తుగా ఆగిపోతే భవిష్యత్తులో ఎలా జీవించాలో అనే భీతి లేకుండా బతికే వాళ్లను చూస్తే మరీ భయం. భర్తను చూశాక ఆ భయం మరీ ఎక్కువైంది. అతని సోమరితనం, జీవితం పట్ల నిర్లక్ష్యం చూసి అతనంటే అసహ్యం మరింత పెరిగింది. ఎవరి మీద ఆధారపడకుండా తన కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలనే తపన ఆమెను మరిన్ని కొత్త ఆలోచనలకు పురికొల్పుతూ ఉంటుంది. ధనుర్మాసం వచ్చింది. కాలనీలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుప్పావై వైభవంగా జరుగుతోంది. గుడి ప్రాంగణంలో ప్రవచనం వినడానికి రేవతి సావిత్రిని కూడా తీసుకుని వెళ్ళింది. ప్రవచనకర్త చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు సావిత్రికి అర్థం కాలేదు. కానీ ఆయన చెప్తున్న ఉపన్యాసంలో జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, కష్టాలను ఎలా అధిగమించాలో, ఎలా పోరాడాలో చెప్పడం మాత్రం ఆమెకు బాగా నచ్చింది. ఇంతలో ఆయన ధనుర్మాసం అంతరార్థం చెబుతూ, రాబోయే పండుగలు చాలా విశిష్టమైనవి, ఇంటి ముందు ముగ్గులు వేయడం శరీరానికి మంచి వ్యాయామం అని, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంటిలో కొలువై ఉంటుంది అని భక్తిని మేళవించి చెప్పడం వలన ఆ కాలనీవాసుల బుర్రలోకి ఆయన వాక్కులు బాగా ఎక్కాయి. కాలనీవాసుల్లో పెళ్లికాయన అమ్మాయిలకు ముగ్గుల పోటీ పెట్టాలనే ఆలోచన మహిళా కార్పొరేటర్ బుర్రలో మొలకెత్తింది. ఆ వార్త విన్న సావిత్రి బుర్రలో 2 కొత్త ఐడియాలు పురుడు పోసుకున్నాయి. కాలనీలో ఇంటింటికి వెళ్లి తనకు ముగ్గులు వేయడం బాగా వచ్చని ముగ్గు చేతగానే ఆడపిల్లలకు నేర్పి కొన్ని డబ్బులు సంపాదించింది. అలాగే గుడిపక్క గోశాలకు వెళ్లి ఆవుపేడ తెచ్చుకుని గొబ్బెమ్మలు చేసి అందంగా బంతిపూలు అమర్చి అమ్మింది. కనుమ పండగ నాడు ముగ్గుల పోటీలో బహుమతి వచ్చిన అమ్మాయి సావిత్రి కష్టానికి జాలిపడి తనకు వచ్చిన క్యాష్ బహుమతిలో కొంత ఇచ్చేసింది. ఆ డబ్బులు కూతురి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఆ విషయం తెలిసిన రేవతి సావిత్రిని అభినందిస్తూ, చూశావా సావిత్రి, దేనికి నిస్పృహ చెందకుండా కాస్త ఆలోచిస్తే ఇలాంటి పనులు సంవత్సరమంతా ఏవో ఒకటి దొరుకుతూనే ఉంటాయి అంది రేవతి. అవునమ్మగారు ఆనందం వ్యక్తపరిచింది. ఇలాగ డబ్బులు సంపాదిస్తున్న సావిత్రి ముందు ముందు తనని లెక్క చేయదేమోనని ఆ అనుమానం జర్రిగొడ్డులా సూరిబాబు మనసులో ప్రవేశించింది. వేసవ కాలంలో అక్కా బావలతో కలిసి తిరుపతి మొక్కు తీర్చుకుందామని వెళ్ళింది సావిత్రి. తిరుపతి నుంచి సావిత్రి తిరిగి రాగానే సూరిబాబు, మా అమ్మకి చాలా తేడా చేసిందట, మనం కొన్ని రోజులు అక్కడే ఉండాలి, సొంతూరికి బయలుదేరదీశాడు. అత్తకి సుస్థి అన్నది అబద్ధం, అతనికి పనిచేయడం ఇష్టం లేదు అన్నది నిజమని తెలుసుకున్న సావిత్రి అతను నిలదీస్తే ఆమె కంఠశోష గోదావరి రైలు వంతెన ఘోషలో కలిసిపోయింది.
సావిత్రి కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నీ సూరిబాబు చేతిలో పడి బెట్టింగ్ పాలైపోయాయి. సావిత్రి గుండె మండిపోయింది. గట్టిగా నిలదీస్తే, దర్జాగా హైదరాబాదులో తిరుగుదారని అనుకుంటున్నావేమో, మనతో కుదరదు. సిటీ వాళ్ళ మాటలు బాగా చెవికెక్కి నన్ను పట్టించుకోవడమే మానేశావు అంటూ ప్రతిరోజు మాటలతో మానసికంగా హింసించేవాడు. పెళ్ళుబుకుతున్న కన్నీటి గోదావరిని ఆపు చేసుకుంటూ, నానేం తప్పు చేయలేదే, నానెందుకు ఏడవాలి? చదువు సంజలు లేని మొరటోడు, జీవితం ఇలువ తెలియని సన్నాసి ఆడేదో అన్నాడని ఏడవడం ఏంటి? నాను సావిత్రి 5వ క్లాసు, ఆడు నిశానీగాడు మనసుకు నచ్చు చెప్పుకుంది. అలా అనుకోవడమే తడవుగా గుండెల్లో కలిగిన బాధ మొటుమాయం అయ్యింది. గబగబా అన్నం వండి పిల్లలకి పెట్టి 4 మెతుకులు నోట్లో వేసుకొని కొబ్బరి చెట్టు కింద నులక మంచం వాల్చుకొని పక్కలో పిల్లల్ని వేసుకొని ఆలోచిస్తూ నడుము వాల్చింది. కొబ్బరి ఆకుల మీద నుంచి ఆమెపై పడుతున్న కొబ్బరి పువ్వుల్లా ఆలోచనలకు రూపం వచ్చి ఒకటి ఒకటి ఆమె ముందు సాక్షాత్కరిస్తున్నాయి. అవును, ఆ పని చేస్తాను. కొబ్బరి చెట్టులా నిబ్బరంగా నిలబడతాను. మనస్సుకి ధైర్యం చెప్పుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రి వేళ హఠాత్తుగా వచ్చిన అంతు తెలియని కడుపు నొప్పి తీవ్రమై సొమసిల్లి పడిపోయింది. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. సావిత్రి అక్క, బావ, చేతిలో ఒక్క పైసా కూడా లేని సూరిబాబు చేతులు నలుపుకుంటూ బయట కూర్చున్నారు. జీవితంలో ఎంతో పైకి ఎదుగుదామనుకున్న సావిత్రికి ఆమె కడుపులోని చేదుకట్టుకి వచ్చిన రోగం యముడిలా ఆమె ఆశలకి అడ్డుకట్టు వేసింది. ఆపరేషన్ చేసి చేదుకట్టు తొలగిస్తే కానీ బతకదని డాక్టర్ చెప్పాడు. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది సావిత్రి. సావిత్రి ఎందుకు తిరిగి రాలేదో కనుక్కోవడానికి రేవతి ఫోన్ చేసింది. సావిత్రి బావ ఫోన్ ఎత్తి, సావిత్రికి శానా తేడా చేసింది, ఆపరేషన్ చేసి సేదుకట్టు తీసేశారు అన్నాడు. సేదుకట్టు అంటే అడిగింది. అదేనమ్మా, గాల్ గాల్ అని తణుకుంటుంటే గాల్ బ్లాడరా? అవునమ్మా అదే అన్నాడు. చాలా బాధపడింది రేవతి. కొంత డబ్బు పంపించింది. శల్యం మీద కోత వలన పార్వతి చిక్కి శల్యం అయింది. బలం పుంజుకొని తన పని తాను చేసుకోవడానికి 3 నెలలు పట్టింది. రోజు రోజుకి ఇంట్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. దాచిన డబ్బులన్నీ అనారోగ్యానికి, ఇల్లు గడవడానికి ఖర్చు అయిపోయాయి. తల్లి, బావ చాలా రోజులు సాయం చేసి ఇక మీ బాధలేవో మీరు పడండి అని వదిలేశారు. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతోంది. అయినా సూరిబాబు ధోరణి మారలేదు. కష్టమైన పనైనా కొబ్బరి వలుపు తీసే కొట్లో చేరింది. రోజంతా పని ఉండడం వలన శరీరం కష్టపడుతున్నా మనసు మటుకు హాయిగా ఉంది. పనంతా చక్కబెట్టి ఇంటికి వచ్చి పెరట్లో బట్టలు ఆరేస్తూ ఆలోచనలో పడింది. ఇంతలో ఇంటి గోడను ఒరుసుకుంటూ వడివడిగా ప్రవహిస్తూ వెడుతున్న గోదావరిలో పయనిస్తున్న పడవను చూశాక రేవతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నది ప్రయాణంలో నావకు తగులుతున్న నీటి దెబ్బలను, ఒడిదుడుకులు చూస్తే అవతలి ఒడ్డుకి చేరగలనా అని మొదట కంగారు పడతాం. కానీ అది చేరుకున్నాక ఇంతేనా అనిపిస్తుంది. జీవితం కూడా అంతే. ఆ మాటలు తలుచుకోగానే ఉత్సాహం వచ్చింది. మెదడులో మరో కొత్త ఆలోచన ఉదయించింది. నిన్ను ఈ స్థాయిలో చూస్తుంటే చాలా గర్వంగా ఉందే సావిత్రి అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది రేవతి. ఆ రోజు మీరన్న మాటలే నన్ను కట్టంలో కూడా ధైర్యంగా నిలబెడమని చెప్పాయమ్మా. లోకంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు, ప్రతిదీ మనకు ఉపయోగపడేదే అని గుడిలో ఆ రోజు గురువుగారు చెప్పిన మాటలు నన్ను వ్యాపారం చేయమని చెప్పినట్టు అనిపించి ధైర్యంగా దిగిపోయాను అంది వినయంగా. అసరే గాని కొబ్బరి పెంకులతో పీచుతో చేసిన బొమ్మలు, గ్రామీణ ఉత్పత్తుల మార్కెటింగ్ మటుకు భలే కొత్త తరహా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో నీ పిల్లలతో చేయిస్తున్నావు చూడు, అది నీ తెలివి. భలేగా ఉందే నీ ఐడియా అంటూ అభినందించింది రేవతి. మీరిచ్చిన పాత ఫోన్లో అవన్నీ నేర్చుకున్నానమ్మా చెప్పింది వినయంగా. ఇంతలో శిల్పారామం దర్శించడానికి వచ్చిన వాళ్ళు సావిత్రి పిల్లలను గుర్తుపట్టి ఫోటోలు తీయించుకుంటున్నారు. నాకు కూడా ఒక సెల్ఫీ ఇవ్వవే, నువ్వు ఇంకా పైకి ఎదిగిపోతే మాకు దొరకకూడాను నవ్వుతూ అంది రేవతి. అయ్యో అమ్మగారు, మిమ్మల్ని మర్చిపోవడమా, ధైర్యంగా బతకడం ఎలా చెప్పింది మీరే అంటూ ఇద్దరిని ఫ్రేమ్లోకి బిగించి క్లిక్ అనిపించింది. సావిత్రి మొహంలో చిరు గర్వం, ఆత్మవిశ్వాసం.
ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా, గండాలు వచ్చినా స్థిరంగా తన కాళ్ల మీద నిలబడగలిగాననే చిరు గర్వం. రేవతి మొహంలో సంతృప్తి. తన కళ్ళెదుటే మారాకు తొడిగిన మొక్క మహావృక్షంగా ఎదిగిన క్రమంలో తాను కూడా కొంత చేదోడు కాగలిగాననే సంతృప్తి. ఆ ఆనంద సమయంలో సూరిబాబు గురించి అడగలేకపోయింది రేవతి. పని చేయలేని అశక్తుడితో, చేతకాని వాడితో సర్దుకుపోవచ్చు. పని చేయదలుచుకొని వాడితో ఎంతకాలం సర్దుకుపోగలం? బాధ్యత తెలియని వాడితో సర్దుకుపోవచ్చు. బాధ్యతల నుంచి తప్పించుకుపోవాలని చూసేవాడితో ఎలా సర్దుకుపోవడం? సుఖపడే వాళ్లను చూసి ఓర్వలేని వాడి నైత్యం అర్థం చేసుకోవచ్చు. కానీ కష్టపడే వాళ్ళను చూసి కూడా ఓర్వలేని వాడిని ఎలా సహించడం? ఆసుపత్రి పాల్చేసి మంచం పట్టించిన అనారోగ్యం సావిత్రికో బతుకు పాఠం నేర్పింది. చేదుకట్టు దేహానికి అవసరమే. అది ఎందుకు కొరగాకుండా పోయినప్పుడు ఉపేక్ష కూడా ప్రమాదమే. కత్తిరించి తీసేయడమే దేహానికి రక్ష. బతికినంత కాలము కొన్ని జాగ్రత్తలు తప్పు. నిజమే, తాళి కట్టిన పెనిమిటి జీవితానికి అవసరమే. కానీ ఒక నిర్ణయానికి వచ్చింది సావిత్రి. సావిత్రి చేసిన తప్పో ఒప్పో ఎవరు చెప్పగలరు? ఆమె అనుభవించిన ఆనందమైన బాధైన ఆమె సొంతం కదా మరి.